లక్షల స్టూడెంట్స్ ఫ్యూచర్ డిసైడ్ చేసే ఇండియాస్ బిగ్గెస్ట్ మెడికల్ ఎగ్జామ్ సడన్గా క్యాన్సిల్ అయిపోతే నీట్ యూజీ 2026పై ఇప్పుడు జరిగే పేపర్ లీక్ అలిగేషన్స్ అండ్ హ్యూజ్ కాంట్రవర్సీ నడుస్తుంది. కంప్లీట్ మ్యాటర్ని ఈ వీడియోలో చూద్దాం. నీట్ యూజీ అంటే ఇండియాలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేసే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఇయర్ లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని రాశారు. ఎగ్జామ్ తర్వాత సోషల్ మీడియాలో ఒక గెస్ట్ పేపర్ యాక్చువల్ పేపర్తో మ్యాచ్ అయిందని అలిగేషన్స్ వచ్చాయి. ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్ ముందే సర్క్యులేట్ అయ్యి ఉండొచ్చు అని ప్రోబ్ జరుగుతుంది. రాజస్థాన్ పోలీస్ ఎస్ఓజీ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం క్వశ్చన్స్ ఎగ్జామ్ ముందే కొంతమంది స్టూడెంట్స్ మధ్య సర్క్యులేట్ అయ్యింది అని తెలుస్తుంది. సిచ్యువేషన్ సీరియస్ అవ్వడంతో ఎన్టీఏ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి నీట్ యూజీ 2026 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసేసింది. ఫ్రెష్ ఎగ్జామ్ డేట్ని లేటర్ అనౌన్స్ చేస్తామని కూడా చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ మ్యాటర్ని సిబిఐకి రిఫర్ చేసింది. లీక్ ఎలా జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఆర్గనైజ్ నెట్వర్క్ ఉందా లేదా అనే యాంగిల్స్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీ వల్ల లక్షల స్టూడెంట్స్ స్ట్రెస్, కన్ఫ్యూషన్ ఇంకా డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేస్తున్నారు. ఇయర్స్గా చేసిన హార్డ్ వర్క్ స్టూడెంట్స్ ఫ్యూచర్పై ఇంపాక్ట్ పడకూడదని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈ రీఎగ్జామ్ డేట్ కోసం ఇప్పుడు ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. కానీ ఈ ఇన్సిడెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యూరిటీపై సీరియస్ క్వశ్చన్స్ రేస్ చేసింది. ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.